హాయ్ అండి అందరికీ. నేను మూడో వారం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. నేనైతే ఫస్ట్ విగ్రహాలన్నీ శుభ్రంగా కడిగి అలాగా స్టోన్తోనే గట్రా డెకరేట్ చేశానండి. అండ్ అమ్మవారి ఫేస్ కూడా మీరు ఫస్ట్ ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనేది కూడా మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఫస్ట్ అయితే అమ్మవారు ఇలా ఉన్నారు, ఏమి స్టిక్కరింగ్ అవేమీ లేవు, స్టోన్స్ ఏమి. నెక్స్ట్ అయితే నేను గంధం రాసి పసుపు రాసి నేను రెడీ చేశాను. అండ్ మామిడాకులు కూడా చిన్న డెకరేట్ చేసుకున్నాను. మా ఇంటికి అయితే వరలక్ష్మిదేవి ముందే వచ్చేసిందండి, మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మెట్లకి అయితే నీట్ గా పసుపు రాసి బొట్లో పెట్టాను. అండ్ పసుపది రాయడంలోనే జితీష నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ అమ్మ చిన్న క్లిప్పింగ్ తీయమంటే తన వీడియో కూడా తీసిందండి. నెక్స్ట్ పరవన్నం గిన్నె అయితే శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి ఫస్ట్ అయితే పరవన్నం వండడం స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొక పక్క గారెలు కూడా వేస్తానండి, ఎందుకంటే రుబ్బు అది పిలుస్తుందని గారెలు వేసాను. అండ్ గులాబ్ జామ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తామండి. గులాబ్ జామ్లు అయితే అలా కుక్ అవుతున్నాయి. అండ్ అత్తి పులిహోర అది కలుపుతున్నారు. అంటే మేము లేడీస్ ని లంచ్ కూడా పిలిచాం అనమాట, అందుకనే అంతంత వండాము. అండ్ గారెలు అయితే అవి అండ్ పూర్లకి సంబంధించిన పూర్ణం కూడా అత్తయ్య కలిపారు. వంట అనేది ఒక పక్క అవుతున్నాయి. అండ్ నేను డైలీ పెట్టే దీపం అయితే నేను వెంకటేశ్వర స్వామికి పెట్టేశానండి. చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నారో. ఆయన నాకు ఎందుకో ఫేవరెట్ గాడ్ అని కదా ఒక సెంటిమెంట్ అండి. సో నేను ఆయన్ని బాగా బిలీవ్ చేస్తాను. అండ్ వరలక్ష్మి దేవిది ఫైనల్ గా అవుట్పుట్ అయితే ఇదండి. ఇలాగా నేను ఇంత బాగా రెడీ చేసుకొని ఇవన్నీ చేశాను. మీరు చూడొచ్చు పైన బ్యానర్ కట్టి ఇలా దండల్లా పెట్టి ఇలా అమ్మవారిని రెడీ చేశాను. కానీ చిన్నది డిసప్పాయింట్ అయ్యానండి. అది దేనివల్ల అంటే స్టూల్ అనేది చిన్న స్టూల్ అయిపోయింది. పెద్ద స్టూల్ కింద ఉండడం వల్ల అది పై ఆ స్టూల్ కూడా ఉన్నట్టయితే అమ్మవారికి నేను 2 స్టెప్పుల్లో కట్టానండి సారీ. సో అది బాగా కనిపించేది, అదే చిన్న ఫీల్ అయ్యాను. మిగిలిందంతా నేను అనుకున్నట్టే డెకరేషన్ కానీ అమ్మవారిని రెడీ అంతా కూడా నేను అనుకున్నట్టే చేస్తున్నాను. సారీ దగ్గర చిన్న డిసప్పాయింట్ అయ్యాను అంతే. బట్ అది కూడా ఎవరు అయితే ఫైన్ లోడ్ చేయలేదు, బాగా కట్టు బాగా రెడీ చేసామని అన్నారు. చూడండి ఓవరాల్గా ఇలా అయితే చేసాం. అండ్ వచ్చిన లేడీస్ కి అయితే భోజనం పెట్టామండి. వాళ్ళ లేడీస్ కాదు, మా మహాలక్ష్మిలు, వాళ్ళందరికీ కూడా మేమైతే భోజనం పెట్టి తాంబూలు ఇచ్చి పంపించాం. అండ్ నేను ఏమేమి ఐటమ్స్ చేశాను అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ ఈ వీడియోకి నేనైతే మా షణ్ముఖ్ బ్రోకి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే నేను అంత బిజీలో ఉండి ఫోన్ పట్టుకునే టైం కూడా నాకు లేకపోతే అక్క మీరు బ్లాగ్ చేస్తారు కదా ఇది మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి షణ్ముఖ్ అండ్ వాళ్ళ వైఫ్ కలిపి నాకు ఈ వీడియో అన్ని తీసి క్లిప్పింగ్ అనేది ఇచ్చారు. సో నేను ఖచ్చితంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ చూసేయండి ఇలాగా ఇస్తురాకులు వేసి నేను భోజనం అయితే పెట్టాను. అండ్ నేను వండిన ఐటమ్స్ ఏంటి అంటే సేమియా పాయసం, గులాబ్ జామ్, గారెలు అండ్ పరవన్నం, పులిహోర, వైట్ రైస్, సాంబార్, ఆలు కర్రీ చేసా. అండ్ కూల్ డ్రింక్ కూడా రప్పించానండి. మా మహాలక్ష్మికి కూల్ డ్రింక్ లేకపోతే ముద్ద దిగదన్నారు. సో అందుకనే కూల్ డ్రింక్ అయితే మ్యాండేటరీగా తీసుకొని రప్పించాను. అండ్ మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా అయింది. వీళ్ళు భోజనం చేసిన తర్వాత నెక్స్ట్ కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టి తాంబూలం ఇచ్చానండి. అండ్ మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా అయింది. మాక్సిమం ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే చేసుకుంటాము. మా ఇంట్లో చేసినట్టయితే భోజనాలు అయితే నేను ఖచ్చితంగా పెడతానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.